హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక ఫేస్ మాస్క్ రెడీ చేయబోతున్నాను. అది మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నానండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ ఫేస్ మాస్క్ మనకు చాలా ఎఫెక్టివ్గా యూస్ అవుతుంది అనమాట. సో అది ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ కాఫీ పౌడర్ తీసుకోవచ్చు, అది ఏదైనా తీసుకోవచ్చు. ఇది రా మిల్క్ అంటే పచ్చిపాలు, షుగర్, ఆయిల్, నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది హనీ. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కాఫీ పౌడర్ యాడ్ చేస్తాం, అందులోనే షుగర్ యాడ్ చేస్తామండి. నార్మల్ మనం ఇంట్లో యూస్ చేసే షుగరే, ఒక అర టీ స్పూన్ సరిపోతుంది. అండ్ ఇది పచ్చి పాలండి, పాలే తీసుకున్నాను, అదే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి, అది 2 డ్రాప్స్ సరిపోతుంది. హనీ తీసుకున్నాను, ఇది హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలండి. మరీ ఫుల్గా షుగర్ అంతా మెల్ట్ అయిపోయేలా కలపాల్సినంత అవసరం లేదు. జస్ట్ షుగర్ కాస్త ఉండాలండి, ఎందుకంటే అది మన ఫేస్కి స్క్రబ్ కింద యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం కాస్త అదంతా జస్ట్ నార్మల్గా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇందు మిల్క్ క్లెన్సింగ్ కింద యూజ్ అవుతుందండి, షుగర్ స్క్రబ్ కింద యూజ్ అవుతుంది, అండ్ ఆయిల్ అండ్ హనీ వచ్చేసి మాయిశ్చరైజర్ కింద యూజ్ అవుతుంది. మన ఫేస్కి బెనిఫిట్సే కానీ ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ ఇందులో మనం యూజ్ చేసింది కెమికల్ కూడా ఏమీ లేదు, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ప్యాక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని రావాలి. నెక్స్ట్ రా మిల్క్ తీసుకుని ఫేస్ అంతా మనం క్లెన్సింగ్ చేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా పోతుంది అనమాట. దాన్ని బాగా ఇప్పుడు నేను ఎలా క్లెన్స్ చేస్తున్నానో అలాగే మీరు ఫేస్ అంతా కూడా క్లెన్స్ చేసుకోవాలి. క్లెన్సింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాను అండ్ టవల్తో తుడిచేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాక్ అప్లై చేసేయడమే. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ప్యాక్ తీసుకుని ఇప్పుడు మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి. ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాం కదండి, ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలి. దాని తర్వాత రిజల్ట్ ఏంటో చూద్దాం. 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకోవచ్చు. రౌండ్గా నేను చూపిస్తున్నట్టుగా వాష్ చేసుకుంటే బాగుంటుంది.
వాష్ చేశాక చూసారు కదండి, హ్యాండ్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. అలాగే మీరు ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న మ్యాక్సిమం ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. బాయ్.